ప్రియాంక సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తుంది. ఏబిపిఎంలో జాయిన్ అయిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మాకు ఇంత మంచి సమయం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రేయర్ నేను చేస్తాను. క్యాథలిన్ అక్క మీరు పాట పాడండి, సరేనా? ఓకే సిస్టర్, పాడతాను సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు నేస్ప్రచ, గొప్ప దేవ, గొప్ప రాజా, మీకే వేలాది వందనాలు ప్రభా. ఈ సమయం ఇచ్చిన దాన్ని బట్టి నైనా నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు నిస్ప్రచ. మేమందరం ప్రభా ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి నేను ఆరాధించుకుంటున్నా ప్రభా. మా ఆరాధనలో మీరు తోడున్నామని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నైనా, తాకండి నైనా, తట్టండి నైనా ప్రభా. ఇంకా రానున్న వారిని కూడా ప్రభా దీవించి ఆస్వాదించండి ప్రభా. వీటిని వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింపజేసుకుని ప్రభా దాని అనుసారంగా జీవించుకుని జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. మాకు ఇంత మంచి సమయం ఇచ్చిన దాన్ని ప్రభా, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నైనా నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఇందులో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉంది ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రభా. నీ మెండైన నిండైన దీవెనలతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. మీకే వేలాది వందనాలు ప్రభా. సతలండి పాటలు పాడేవారిని ప్రభా, మెసేజ్ చెప్పేవారిని కూడా ప్రభా దీవించి ఆశ్రదించండి ప్రభా. ఇంకా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దీవించి ఆశ్రదించమని అన్ని నామముల కన్నా పైనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. క్యాథలిన్ అక్క మీరు పాట పాడండి. మాధురి సిస్టర్ గారు మెసేజ్ అందిస్తారు. సరే. ఓకే సిస్టర్. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. జీవము నీవని నమ్మినా, నా మార్గము నీవని నమ్మినా, జీవము నీవని నమ్మినా, నా మార్గము నీవని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. తల్లిని నీవని నమ్మినా, నా తండ్రివి నీవని నమ్మినా, తల్లివి నీవని నమ్మినా, నా తండ్రివి నీవని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. అండవు నీవని నమ్మినా, నా కొండవు నీవని నమ్మినా, అండవు నీవని నమ్మినా, నా కొండవు నీవని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. తోడువు నీవని నమ్మినా, నా నీడవు నీవని నమ్మినా, తోడువు నీవని నమ్మినా, నా నీడవు నీవని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. రక్షణ నీవని నమ్మినా, నా స్వస్థత నీవని నమ్మినా, రక్షణ నీవని నమ్మినా, నా స్వస్థత నీవని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. బాధలు తీర్తని నమ్మినా, నా కష్టాలు పోతాయని నమ్మినా, బాధలు తీర్తని నమ్మినా, నా కష్టాలు పోతాయని నమ్మినా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. యేసయ్యా నన్ను మరువకు, నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. మాధురి సిస్టర్ రాలేదు కాబట్టి వచ్చింది మాధురి సిస్టర్ గారు మెసేజ్ అందిస్తారు అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మెసేజ్ అందించండి సిస్టర్.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిషుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు దేవ. దేవా ఇదిగో నా తండ్రి, దేవా ఇదిగో నా ప్రభావ, మీరు ఇచ్చిన గొత్తి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభావ. వాక్య ధ్యానంలోనికి నా తండ్రి, దేవా కొంత వాక్యాన్ని ప్రభావ మేము ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభావ, దేవా నా తండ్రి, దేవా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచు ప్రభావ. మీరే నా తండ్రి, దేవ వాక్యాన్ని నా తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించమని, కృప చూపించమని, మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రభావ మీ పాదాలు పట్టుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అపొస్తలుల కార్యంలో అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం ధ్యానం చేద్దాము. అయితే ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుటయు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోనబోయెను. ఈ వాక్య భాగాల్లో మనం ఏం చూస్తాము? పౌలు శీలలో చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? ఎందుకు వాళ్ళు చెరసాలలో ఉన్నారు? ఇవన్నీ ఆలోచించుకోలేదు. కానీ చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారు? ప్రభువుని కీర్తిస్తూ, పాడుతూ, ఆయన్ని స్తుతించుతూ, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఈ వాక్యాలు దేవుడు వాళ్ళకి ఎంత తోడుగా ఉన్నాడు అన్నది మనకి అర్థం అవుతా ఉంది. వాక్య ధ్యానంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారు అన్నది కదా. అకస్మాత్తుగా వాళ్ళు తప్పించుకోలేదు. కానీ దేవుడు అంత కార్యం చేసినప్పటికీ తప్పించుకోకుండా వాళ్ళు ఏదైతే నమ్ముకొని ఉన్నారో, దేన్నైతే పట్టుకొని ఉన్నారో దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని కలిగించినప్పటికీ వాళ్ళు దేవునిలో నమ్మకంగా ఉండి అదే నమ్మకత్వాన్ని అందరూ తెలుసుకునేలాగా, వాళ్ళు ఏ తప్పు చేయని వారుగా వాళ్ళు అక్కడ ఏదన్నా మిస్టేక్ కానీ ఏదన్నా చేస్తున్నట్టయితే వాళ్ళు బహుశా వెళ్ళిపోయేవాళ్ళు. వేరే వాళ్ళైతే వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏమి చేయలేదు. వాళ్ళు అక్కడే ఉండి దేవుణ్ణి స్తుతిస్తా, కీర్తిస్తా ఉన్నారు. అయితే వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళు పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు అంటే, మనం కొంత వాక్యం ముందుకు వెళ్దాము. 16వ అధ్యాయము. అదే అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా భూతోను అను దయ్యము పట్టినదే సోద చొప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి ఉన్నది.
అయితే ఏం చేస్తా ఉంది అప్పటి వరకు ఏదో సోది చెప్తా ఏదో అబద్ధం గాని, ఏదైనా గాని సోది చెప్తా కొన్ని ఆహ్, గొప్పలైన ఏదైనా వాళ్ళ గురించి వచ్చే పోయే జనాలకు సంబంధించి వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ మాటలు మీకు ఇలా కలుగుతుంది, ఇలా గొప్ప మేబీ లక్ రావచ్చనో, ఇంకేదో కొన్ని మాటలు వాళ్ళు పొగడడం గానీ, సోది చెప్పడం అంటే ఏంటి? లేనిపోని కల్లబొల్లి కబుర్లయితే చెప్తా ఉంటారు. సోది చెప్పడం అన్న విషయానికి వెళ్తే, అక్కడ నిజం ఉండదు కానీ, ఏదో వాళ్ళకెంత వరకో కొంతవరకు తెలిసిన దాన్ని పట్టుకొని, మీకలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని చెప్పానని చెప్తా ఉండే ఆ మాటలు అంతవరకు అది వాళ్ళ యజమానికి లాభాన్ని తెచ్చేవిగా ఉంటున్నాయి. అయితే ఇక్కడ పౌలు ఎప్పుడైతే ఆమె పౌలుని ఎప్పుడైతే చూసిందో హ్మ్. ఆమె పౌలుని వెంబడించింది. ఈ ఈయన వాళ్ళ గురించి ఈ దయ్యం పట్టి సోది చెప్పే ఆ మనిషి వాళ్ళ గురించి కొన్ని సాక్ష్యాలు కొంత మాటలు చెప్తా ఉంది. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరికి దాసులు వీళ్ళు? సర్వోన్నతుడైన దేవునికి వీళ్ళు దాసులుగా ఉంటూ ఉన్నారు. వీరు మీకు రక్షణ మార్గం ప్రకటించు వారై ఉన్నారని కేకలు వేసే చెప్తుంది. రక్షణ ఎవరివ్వగలరు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలరు. ఆ రక్షణ అందుకే కదా దేవుడు అంతా శ్రమపడి గెత్సేమనే తోటలో తండ్రిని ప్రార్థిస్తా ఉన్నారు. వీలైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. ఎందుకంటే అంత త్యాగము భరించలేని కష్టము ఆ సిలువ పైన మన కోసం చిందించి, మన కోసం ఎంతగానో ప్రయాసపడిన ఆ రక్షణ యాగం అనేది దేవుడు కూడా నేను ఇది వీలైతే భరించలేను అని చెప్పనని దేవుడి దగ్గర ప్రార్థించి అయినప్పటికీ దేవుని చిత్తానికి లోబడి దేవుడి చిత్తం ఏదైతే ఎందుకు ఆ రక్షణ మన కోసం ప్రతి ఒక్కరి కోసం ఆ రక్షణని ఇద్దామనే యేసు ప్రభుని పంపించి ఉన్నారు దేవుడు. అయితే ఆ ప్రభువు ఎప్పుడైతే అంత గొప్ప రక్షణ ఎక్కడికి దేవుడి దగ్గరికి ఆ పరలోక రాజ్యం దేవునితో ఉండడానికి యేసు ప్రభుతో సహవాసంలో ఉండడానికి ఆ రక్షణ అన్నది ఈ ఈ జీవితం వదిలిపెట్టాక మనకి ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితంలోకి వెళ్ళాలంటే దేవుడు మాత్రమే అని చెప్పనని ఆ రక్షణ ఎవరైతే ఇస్తారో ఆ రక్షణ గురించి వీరు బోధిస్తా ఉన్నారు అని చెప్పనని ఎవరు చెప్తున్నారు? దయ్యం పట్టిన ఒక స్త్రీ చెబుతుంది. ఆమె మామూలుగా ఉండి ఏదో సోది చెప్తుంది మామూలుగా అనుకుంటే అక్కడక్కడ విన్న మాటలు ఏవైనా పలికి ఉండొచ్చు. కానీ ఆమె లో మనం ఎవరైతే అనుకుంటాం దయ్యము అని చెప్పనని ఆమె ఆ దయ్యం పట్టిన ఆమె చెప్తా ఉన్నది. ఏంటి? ఈయన సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించుటకై వారు వచ్చి ఉన్నారని కేకలు వేసి చెప్తుందంట. ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని కేకలు వేసి వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అయితే ఆమె ఇలాగే కేకలు పెడుతూ అరుస్తా చాలా దినాలు ఇలాగే చేస్తా ఉంటే పౌలు శీలు యేసుప్రభు నామంలో ఆమెకి విడుదలను అనుగ్రహించరు. ఆమెను వదిలిపో అన్నప్పుడు దేవుడి మాటకి దయ్యాలు దేవుని మాటకి ఎలా అయితే లోబడి ఉంటాయో దేవుని దాసులకి ఆ అధికారం దేవుడే యేసుప్రభువే ఎవరికైనా మనకైనా వారికైనా అనుగ్రహించింది యేసుప్రభువు. వారి మాటకి లోబడి ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె 19వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఆమె యజమానులు తమ లాభ సాధకం పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడి లోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయుల
రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన మట్టుకు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఏం చేశారు వీళ్ళు? ఏం చేస్తున్నారని? ఆమె ఎవరు? దయ్యం పట్టిన మనిషే. ఆ మనిషి దయ్యమే ఒప్పుకుంది. ఏం చేస్తున్న వీళ్ళు? రక్షణ మార్గము ప్రకటిస్తున్నారు అని చెప్పనని. కానీ వీళ్ళు వీళ్ళు ఎవరు? ఈ ఆమె యజమానులు ఆమె ఈ లాభసాధకం పోయింది. ఇంతవరకు సోది చెప్తా ఏదో చెప్పుకుంటా వచ్చి ఆ ఆ యజమానికి లాభాన్ని సంపాదించి పెడతా ఉండేది. అయితే పోలీసులను పట్టణంలోనికి ఆ సాధకం పోయి ఎందుకు ఆమె స్వస్థత దయ్యం వదిలిపెట్టి స్వస్థతను పొందుకుంది కాబట్టి ఆమె ఇంకా ఇక నుంచి ఆ పని చేసిద్దంటే చేయదు. కాబట్టి ఆమెకి ఆ యజమానుడికి ఆ లాభసాధకము అంటే ఆమె వల్ల వచ్చే ఆ సంపాదన పోయేసరికి వాళ్ళు ఈ మాటకే కాదు ఇంకా కొన్ని మాటలకి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఏంటి ఆ మాటలు అంటే పౌలుసీలను పట్టుకొని ఎందుకు చెరసాల్లో వేశారు అధికారుల వద్దకు తీసుకెళ్ళి అని అంటే అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంలో గలిబిలి రేపుచున్నారు. ఎవరు ఆచరించట్లేదు అనంటే ఎవరైతే ఉన్నారో ఈ రోమీయులు కానీ ఎవరైనా ఈ యాజకులే వీళ్ళే ఉన్నారు. దేవుణ్ణి సిలువ వేసిన వారుగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు అంగీకరించట్లేదు. దీన్ని దేవుడు ప్రకటించి నేనే దేవుడు అన్న యేసు ప్రభు బోధించారు కదా, నేనే దేవుణ్ణి అని చెప్పనని. ఆయన నేనే రక్షకుణ్ణి, నేనే మార్గం సత్యం జీవం అని అంటే ఈయన దేవుడు ఏంటి, ఆ మార్గం ఏంటి అని చెప్పనని వాళ్ళు ఓర్చుకోలేకపోయి దేవుణ్ణి అంగీకరించలేదు. మరలా వీళ్ళు అదే మాట వచ్చి ప్రచురం చేస్తున్నారు. ఏదో మాటలు వచ్చి గలిబిలి రేపుతున్నారు. మనం ఆచరించకూడని ఆచారాలను చెబుతున్నారు అని చెప్పనని ఆచారాలు ప్రకటించుచున్నారని చెప్పని పట్టణంలో గలిబిలి రేపుతున్నారని చెప్పనని అని వీళ్ళ మీద ఏదైనా అభియోగాలు మోపి వీళ్ళ మీద ఈ మాటలు చెప్పినప్పుడు అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తంతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? దేవుని గురించి, దేవుడి రాజ్యం గురించి ప్రకటిస్తుంటే వీళ్ళు దాన్ని అంగీకరించట్లేదు. అంగీకరించకుండా ఏదో మనం ఆచరించని వేరే ఆచారాలు కట్టుబాట్లు వాటిని వీళ్ళు మనకి బోధిస్తున్నారు. వాళ్ళు యూదులు, మనం రోమీలు, మనం వాటిని ఆచరించాం కదా, వాటిని మనం ఆచరించని దాన్ని వీళ్ళు బోధిస్తా ఉన్నారు. దీనివల్ల గలిబిలి రేపుతున్నారు అని చెప్పనని వీళ్ళు న్యాయాధిపతులకు చెప్పినప్పుడు వాళ్ళు కొంత శిక్షణ అయితే వేసి చెరసాలలో ఉంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు అని చెప్పనని తప్పించుకోకుండా వాళ్ళ కాళ్ళకు బండలు వేసి బిగించి చెరసాలలో వేసి ఉంచుతారు. అయితే అప్పుడే వాళ్ళు ఎందుకు ఆ సమయంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే మనం మొదటి చదువుకున్న వచనాలు 25, 26 వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు దెబ్బలు తిని దేన్ని యేసు రాజ్యము ఆయన గురించి రక్షణ మార్గం గురించి ప్రకటించినందుకు వీళ్ళు చెరసాలలో ఉంచబడ్డారు. చెరసాలలో ఉంచబడి
వాళ్ళు బాధపడుతున్నారంటే లేదు, దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఘనపరుస్తా ఉన్నారు. అయితే స్తుతించి ఘనపరిచి కీర్తిస్తా ఉన్నప్పుడు దేవుడు వారికి అక్కడ ఏం సహాయం చేశారు? భూకంపాన్ని కలిగించే సంఖ్యలన్నీ వదిలిపోయేటట్టుగా ప్రభు చేశారు. అయితే మనకి కీర్తనలు 91 కీర్తన 14 అధ్యాయంలో చూసినట్టయితే మనకి వాక్యం ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, అతను నన్ను ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని చెప్పానని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదును. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని చెప్పనని వాక్యము చెప్తా ఉంది. అయితే వాళ్ళ తోడై ఉంటానని చెప్పనని అన్నప్పుడు ఏ వాక్యం బోధిస్తా ఉంది కదా, వాళ్ళుండి చెరసాలలో ఉండి ఏం చేశారు? దేవుణ్ణి నామాన్ని కీర్తిస్తా, ఆయన్ని ఘనపరుస్తా, ఆయన్ని స్తుతిస్తా అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ శ్రమలో కూడా వాళ్ళని చూసి వాళ్ళని వదిలిపెట్టే దేవుడిగా ఆయనైతే లేరు. అదే 91 కీర్తనలో అంతే కదా ప్రభువు సెలవిస్తున్నాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడిపిస్తాను. నా నామం ఎరిగిన వాళ్ళు ఎవరిని ఎవరి గురించి బోధిస్తున్నారు? ప్రభువుని గురించి బోధిస్తా ఉన్నారు. సో అప్పుడు వచ్చిన ఆ శ్రమల్లో దేవుడు విడిపించకుండా ఉంటారా అంటే లేదు, విడిపిస్తానే ఉంటారు. ఏ శ్రమ అయినా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడుగా ఉండరు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అయినా ప్రభువా అని చెప్పనని మనకున్న ఏ సమస్యల్లో అయినా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టేవారుగా ఉండట్లేదు. ఆయన ఎప్పుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవారుగా, మనకి సమాధానం బదిలిచ్చేవారుగా ఆయన ఉంటా ఉన్నారు. అయితే మొదటి సమయాలు 2వ అధ్యాయం 30 వచనంలో కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. నేను ఘనపరుస్తాను. ఎవరు? నన్ను ఘనపరిచిన వారు, నన్ను తృణీకరించు వారిని నేను ముందుదురు, వారు తృణీకారం ముందుదురు అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. వీరు దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారు మొరపెట్టగా వారికి ఉత్తరం ఇచ్చి వారి శ్రమలో వారికి తోడుగా ఉంటూ ఉన్నారు. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26 మత్తయి సువార్త 26 6-7 వచనాలు చూద్దాము. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెళ్ళకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చును అని చెప్పనని అనిరి. అయితే ఈమె మరియా ఏం చేసింది? ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఎంతగానో
విలువ పెట్టి ఒక అత్తర్ని తీసుకొని వచ్చి యేసు తల మీద దేవుని తల మీద పోసింది. దేవుని తల మీద పోసి ఆయన్ని ఘనపరిచింది. ఆయన మీద ఆమెకున్న భక్తి గాని ప్రేమ గాని ఆయనకు కనపరుచుకుంది. దేవుణ్ణి ఆమె ఘనపరిచింది. అలా చేసి మనం ఎవరికైనా అమూల్యమైన బహుమానాలు ఎవరికి ఇస్తాం? పెద్దవాళ్ళకి. మన హృదయంలో ఎక్కువ స్థానం సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే మనం అలా ఎక్కువ స్థానం ఎవరికైతే ఉందో వాళ్ళకి అమూల్యమైన వాటిని ఇస్తూ ఉంటాము. అయితే ఆమె కూడా దేవుడికి ఆమె హృదయంలో స్థానాన్ని ఇచ్చి ఆమె ఆ బుడ్డి తీసుకొని విలువ గల అత్తరుని తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద పోసింది. అది చూసి శిష్యులైతే ఎందుకు అలా చేసావు? ఎందుకు అంత నష్టం చేసావు? అది ఇప్పటి వరకు దేవుడు ఏం చెప్తా ఉన్నారు? మీకున్న దాంట్లో సగం మీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించండి ఇలా వాక్యాలు చెప్తా వచ్చారు కదా. కానీ ఇదే ధ్యాసలో ఉన్నారు. కానీ దేవుని ఘనపరిచే విషయంలో అన్నిటికీ అదే, ఇది వేస్ట్ చేయకూడదు అన్నట్టు అదే తీసుకున్నారండి. దేవుని ఘనపరిచే విషయం దగ్గర వాళ్ళు మేబీ మర్చిపోతా ఉండుండొచ్చేమో. కానీ వచ్చి దేవుణ్ణి అలా ఘనపరిచి ఆమె ఆయనకి మిక్కిలి విలువ కలిగిన దాన్ని తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకున్నప్పుడు వీళ్ళైతే దానిలో ఉన్న డబ్బుల్ని మాత్రమే చూస్తా ఉన్నారు. కానీ ప్రభువు ఆమె హృదయాన్ని చూశారు. చూసి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. ఏదైనా మనకున్నది పక్కనోళ్ళకి ఇచ్చేది, బీదోళ్ళకి ఇవ్వచ్చు, పక్కనోళ్ళని లేని వాళ్ళని ప్రేమగా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దాంతో పాటు మన దేవుణ్ణి మనం ఘనపరుచుకునే ఘనపరిచే విషయంలో కూడా మనం ముందుగానే ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో మన తోటి వారితోనేమి, బీదల విషయంలోనేమి, లేకపోతే విధవరాళ్ళ విషయంలో, ధర్మశాస్త్రము పాటించే విషయంలోనేమి, దేవుని ఆజ్ఞలను కట్టుబాట్లు అన్నిటితో పాటు మన దేవునికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆయన్ని ఎల్లప్పుడూ ఘనపరుస్తూ స్తుతించే వారిగా మనం ఉండాలి. అది ఉండాల్సింది. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవుడు ఒక అధ్యాయంలో కొన్ని చోట్ల నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? నేను అధికారిని అయితే, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అని చెప్పనని కూడా అడుగుతా ఉంటారు. అయితే విననోళ్ళని జనాంగం దగ్గరకు వచ్చేసరికి అలా అడుగుతా ఉంటారు. అయితే మనం వాటన్నింటితో పాటుగా దేవుణ్ణి హెచ్చించే వారంగా, ఘనపరిచే వారంగా కూడా ఉండాలి. ఎప్పుడు బీదలు అయితే దాని గురించి ప్రభువు చెప్తా ఉన్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని, మీతోనే ఉంటారు బీదలు గాని, ఎవరైనా లేనోళ్ళు ఏదైనా ఏ విషయాల్లోనైనా మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు మీతోనే ఉంటారు. కానీ నేను ఉండను కదా. అందుకనే ఆమె నాకు చేసింది మంచిది అని చెప్పనని దేవుడు ఆమెను ఘనపరుస్తా ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ నేను మీతో ఉండను. ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆమె చేసింది ఏంటి? వీళ్ళైతే శిష్యులైతే, యూదా అయితే ఆయన ధ్యాస అంతా డబ్బుల మీదే. వెండి నాణ్యాలకి 30 వెండి నాణ్యాలకి తీసుకొని వెళ్ళి ప్రభువుని అమ్మేస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా వెల ఎక్కువే అని అనిపించుండొచ్చు. ఈ అత్తరు ఇంకా చాలా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పనని ఆయన అనుకున్నాడు. కానీ ప్రభువు ఏమంటున్నారు? ప్రభువు ఇది ఆమె దేనికోసం చేసింది? ఆయన ఏమన్నా ఇలా ఎప్పుడు
ఆయన ఏం తిందాం, ఏం తాగుదాం, ఏమీ లేదు కదా. ఎప్పుడు చూసిన ప్రార్థన, దేవుని సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించడము, స్వస్థత అనుగ్రహించడం, ఇదే ప్రార్థన, ఇది ఏకాంత ప్రార్థన. ఇది మాత్రమే చేసిన ప్రభువు ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఇది 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 ఈమె నాకు చేసింది కదా, ఈ అత్తరు నా తల మీద పోసింది కదా, నా శరీరం మీద పోసింది, దాన్ని కోరుకున్నారా? అది ఎలాగా ఆత్మీయంగా ప్రభు చెప్తా ఉన్నారు. ఎలాగా ఈమె దేనికి, నా పునరుద్ధానానికి, భూస్థాపనకి నిమిత్తము ఈమె ఏదో ఊరికే పోసేసింది, వేస్ట్ చేసేసింది అని అనుకున్నారు. కానీ ప్రభు దేనికి ఈ అత్తర్ని, ఆమె పోసిన దాన్ని జోడించారు? భూస్థాపన నిమిత్తము దాన్ని చేసింది ఈమె అని చెప్పానని చెప్తా ఉన్నారు ప్రభువు. సర్వలోకముందు ఎక్కడైతే సువార్త ప్రకటించబడిందో ఇది ఈమె చేసింది కూడా అంత అలాగే ప్రకటించబడుతుంది నిశ్చయంగా అని చెప్పానని ప్రభువు చెప్తా ఉన్నారు. అలాగే మనం ఇంకో వచనం అలా చూసినట్లయితే యోహాను ఇంకొక వచనం చూసి మనం వాక్య ధ్యానాన్ని ముగిద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు, 23, 24 వచనాలు చూద్దాం. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పనని తండ్రిని ఘనపరచినట్లు అందరూ కుమారుణ్ణి ఘనపరచవలను నన్ను అని చెప్పనని తండ్రిని ఘనపరిచినట్లు గాని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరుగా లేరు. త్రియేక దేవునిగా ఒకే రూపంలో ఒకే రీతిగా ఉన్నారు. తండ్రిని ఘనపరిచినట్లుగా మనం కుమారుణ్ణి కూడా ఘనపరచాలి. తీర్పు తీర్చుడుకు ఎందుకు సర్వాధికారం కుమారునికి అప్పగించబడి ఉన్నది. కుమారుడు ఘనపరచని వాడు తండ్రిని కూడా, ఆయన కూడా ఘనపరచుడు. కుమారుణ్ణి ఘనపరిస్తేనే తండ్రిని ఘనపరుస్తాడు. తండ్రిని ఘనపరిచిన కుమారుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటూ ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. పరలోకపు తాళపు చెవులు దేవునికే ఇవ్వబడ్డాయి. పరలోకంలోనికి రావాలంటే నా ద్వారా తప్ప ఇంకా మీకు మార్గం లేదు, నా ద్వారా తప్ప ఇంకా మీరు రాలేరు అని చెప్పనని అంటూ ఉన్నారు ప్రభువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు ఏమవుతారు? దేవుని మాట విని ఆ దేవుని విశ్వాసం, యేసు ప్రభు చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడై ఉండి రెండో పునరుద్ధానంలో ఆయన తిరిగి లేసేవాడిగా దేవుని కృపను పొందుకొని ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించేవాడుగా ఉంటా ఉన్నాడు. వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని మీతో నిజంగా చెప్తున్నాను. అలా దేవుడిని ఘనపరుస్తా దేవుడు యేసుప్రభు ద్వారా మన నిత్య జీవంలోనికి పరలోక రాజ్యానికి స్థానాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. ఇంకొద్ది మాటల్ని ప్రభు తన వెడికిల్లో దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, దేవా మీ కొందనాలు నాయన స్తోత్రం ప్రభా. దేవా గడిచిన కాలం ప్రభా, దేవా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు క్షేమంగా ఉంచారయ్యా. అందుని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా కొంత వాక్యాన్ని ప్రభా, దేవా మీరే మాతో మాట్లాడి ఉన్నారని ప్రభా నమ్ముతూ విశ్వాసిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. దేవా మీ కొందనాలు ప్రభా. దేవా నా తండ్రి మిమ్మల్ని గణపరిచి నా తండ్రి, దేవా నా తండ్రి మిమ్మల్ని గణపరిచి తండ్రి కుమారుడు యేసు ప్రభువుని కూడా నా తండ్రి గణపరిచే వారంగా, దేవా ఒకరిని గణపరిచి ఇంకొకరిని గణపరచకుండా కాకుండా ప్రభా, దేవా నా తండ్రి, దేవా మీరిచ్చిన నిత్య జీవంలోనికి నా తండ్రి మేము వారసులు మగునట్లు నా తండ్రి, దేవా మిమ్మల్ని ఎల్లప్పుడూ కనపరిచే బిడ్డలంగా నా తండ్రి మేము ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కృప చూపించమని ప్రభా. దేవా టీం విషయంలో కూడా నా తండ్రి, దేవా మీరే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే, టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని గురించి నా తండ్రి మీ పాదాల దగ్గర నా తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉండగా ప్రభా దేవా వారికి కావాల్సిన ప్రతి ఒక్క విధమైన అవసరాలను ఆకలిని నా తండ్రి తీర్చండి ప్రభా. దేవ ఆత్మలో మమ్మల్ని అందరినీ ఇంకనూ బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లో ఎవరైనా ప్రేయర్ అంశాలు ఉంటే చెప్పండి, ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఎవరైనా చెప్పండి, ప్రేయర్ చేద్దామండి. సరే నేను ఒక సాక్ష్యం చెప్తా, సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా. నైట్ చెప్దాం అనుకున్నా కానీ టైం చాలా అయిపోయింది, అప్పటికే చెప్పలేకపోయినా. నా సాక్ష్యం ఏంటంటే, ఈ మీటింగ్ కోసమే నా సాక్ష్యము. ఫస్ట్ లాక్డౌన్లో మీటింగ్ స్టార్ట్ చేసింది, ఆన్లైన్ మీటింగ్ అని. నేను, రవి బ్రదరు అండ్ మనోజ్ అన్న. అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు మస్తు కొన్ని రోజులు నడిపించినా కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యాయి అనమాట. ఏమంటారు, సిగ్నల్ రాక, ఎవరు కనెక్ట్ కాక, ఇంట్లొద్దు మనం స్కైప్లో యాడ్ చేద్దాము అట్లా అని చెప్పేసి కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ కొంచెం విడిపోకడం జరిగింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆన్లైన్ మీటింగ్ అనేది రవి బ్రదరు, మనోజ్ అన్న, నేను, పప్పు బ్రదర్ ముగ్గురం స్టార్ట్ చేసినాం. తర్వాత ఈ స్వరాజ్ బ్రదర్ కానీ అందరు కానీ వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేశారు. ఇంట్లో నేనేమనుకున్నా అంటే, ఇది నడుస్తుందా నడవదా, అసలు దేవుడు దీనికి ఎక్కడిదాకా దారి తీస్తాడు అనుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 days అయిందంటే మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయము. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మేమైతే మధ్యలో దగ్గర 1 year 2 years రాలేము, అసలు మేము పట్టించుకోలేము దానికోసం. ఎందుకంటే స్కైప్లో మాకు స్కైప్ హ్యాప్ లేకుండే, అది పెద్ద ఫోన్లు లేకుంటుండే, ఇప్పుడు కొంచెం చిన్న ఫోన్లే, ఇక మాకు నెట్వర్క్ ఎక్కువ కావాల్సి వస్తుందని చెప్పేసి జాయిన్ కాలేము. కాబట్టి ముందు అందరు కలిసి దీన్ని కొనసాగించారు. ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసినందుకు మన గ్రూప్ అందరికి థ్యాంక్ చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్ట్ చేసి మేము డ్రాప్ అయిపోయినాం మధ్యలో. ఈ స్కైప్ వాళ్ళని యాడ్ కావాలా, ఆన్లైన్లో వద్దని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయినాం. మస్తు దాంట్లో కొంచెం చర్చ కూడా జరిగింది. కానీ దేవుడు ఎక్కడ డ్రాప్ కాకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చిందంటే చాలా గ్రేట్. నైట్ అందరు సాక్ష్యాలు చెప్తారు, కానీ
నాకేమనిపించింది అంటే, దేవా నువ్వు ఇప్పటి వరకు తీసుకొచ్చినావు, ఇది గొప్ప విషయం దేవా. అసలు ఎంతమంది మధ్యలో వచ్చిపోయినా ఆల్మోస్ట్ మేమే మధ్యలో దగ్గర దగ్గర 2 ఇయర్స్ దాకా రాలేము తెలుసా అసలు. నాకు మళ్ళీ నేను మ్యారేజ్ అయినాక మళ్ళీ యాడ్ కావడం జరిగింది. ఇక నేను అప్పటి నుంచి దేవుడు మనకు తోడుగా ఉంటుండు. ఇంతవరకు దేవుడు దీనికి తీసుకొచ్చిందంటే ఆయన కృప వల్లనే. ఇది ఎవరెవరు రావాలనో ఎవరెవరు పోవాలనో అంతా ఆయన ప్రణాళికలు ఆయన లెక్కలనే ఉంటుంది. ఆయన కృప వల్లనే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ లేని మనం ఏమీ చేయలేము అసలు తెలుసా. ముగ్గురం స్టాడీ చేస్తుంటే ఇప్పుడు ఎంతో మంది వచ్చి ఇలా పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ థ్యాంక్స్, అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకోటి ఏంటంటే, మా ప్రియాంక కోసం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, వచ్చిన 2 monthsకే ఆమె సిఎస్ఐ చర్చి, ఆమెది సిఎస్ఐ చర్చి రూల్స్ ఎట్లుంటాయి మీ అందరికి తెలుసు అవి. కానీ వచ్చిన 2 monthsకే నేను చెప్పిన ఆమెకి, లేదు ఇవి చేయొద్దమ్మా, ఇట్లా చేయదు, ఈ పార్టిసిపేట్ చేయొద్దు, ఈ సెలబ్రేషన్ చేయొద్దు, క్రిస్మస్ కానీ మన సెలబ్రేషన్ కానీ బర్త్డే కానీ ఏం చేయొద్దమ్మా అంటే, ఎక్కడుంది చేయొద్దని, చేయాలని నీకు తెలియదు అని చెప్పేసి ఆమె నాతో ఆర్గ్యుమెంట్ చేసింది. మళ్ళీ వాక్యం చూపించిన నేను ఆమెకి, వాక్యం చూపిస్తే ఆమెకి వాక్యం ద్వారా ఆమెకు అర్థమైంది. అర్థమైనాక ఆమె కూడా నేను ఎట్లా చెప్తే అట్లా అయినది. ఇప్పుడు వచ్చిన 2 monthsకే మొత్తం నాకన్నా ఎక్కువ అదైపోయింది. ఆమె అక్కడి నుంచి వచ్చిన వేరే చర్చిలోకి వచ్చి మనం చెప్పినట్టు వినడం అంటే మామూలు విషయం కాదు అది. మేము చేసుకుంది ఏమైనా తప్ప, మా పాస్టర్ ఏమైనా తప్పు చెప్పిండా అని రూల్స్ కూడా చాలా మంది మాట్లాడతారు. కానీ ప్రియాంక నాకు బాగా సపోర్ట్ చేసింది. తొందరగా ఆమె మన గ్రూప్లోకి రావడం కానీ, ఈ కేపీఎం గ్రూప్లోకి రావడం కానీ తొందరగా ఆమెకు అర్థమైంది. మన రూల్స్ ఏంది, మనం ఎట్లా నడుస్తుంది, దేవుని పట్ల ఎట్లా వాక్యం నడుస్తుంది, ఎట్లా ఆజ్ఞలు గైకొని నడవాలని చెప్పేసి ఆమె కూడా తొందరగా అర్థం చేసుకుంది. నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. నేను కూడా ఈ బ్రదర్ ఏమన్నాడు, రవి బ్రదర్ ఏమన్నాడు అంటే, బ్రదర్ మీరు మీరు తీసుకోండి లీడర్షిప్ అంటే, నాకు ఒకే బ్రదరు ఫస్ట్ నాకు ఇంట్లో ఆమె సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటే అడగంగానే సపోర్ట్ చేసింది. సరే తీసుకుందాం అన్నది ఆమె కూడా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మనవి ఆమెకు అర్థమైపోయినాయి. మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా దేవుని వాక్యాలు పాటిస్తున్నాము అని చెప్పేసి ఆమె కూడా అర్థమైపోయింది. ఆమె నాకన్నా ఎక్కువ ఆమె చేస్తుంది. ఇంట్లో కూడా ఇప్పుడే చుట్టుపక్కల చెప్తుంది ఆమె. ఇంకో విషయం ఏంటంటే, మా పాప విషయం ముఖ్యంగా, మన ఈ గ్రూప్ వల్లనే మనకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం వల్లనే పాప మాకు మళ్ళీ బతికిందని చెప్పాలి. ఎందుకంటే ఫోన్లో ఆన్లైన్ ఇప్పుడు మీటింగ్ లేకపోయినట్టు ఎవరికి చెప్పలేకపోతుండే. ఒకరొకరు ఫోన్ చేసి చెప్పాలంటే పెద్ద ఇబ్బంది అయిపోతుండే. ఒకరికి ఫోన్ చేసి చెప్పగానే అందరూ మా గ్రూప్ అందరు చేసిర్రు. పాప మంచిగా అయింది, మంచిగా డెలివరీ అయింది, మంచిగా ఈజీగా ఉంది పాప. అంతకుముందు మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినుండే కదా. అందుకే ఏదైనా సరే మన జీవితంలో జరుగుతుందంటే దేవునికి పోవాలనే. అది శోధన కానీ కీడు కానీ ఏదైనా సరే, అది కీడు నుంచి తప్పించే దేవుడు ఆయన ఉన్నాడు కదా. మనకి ఎక్కడ ఏం సమస్య వచ్చినా దాని నుంచి విడుదల చేసే దేవుడు ఆయన్నే కదా. దగ్గర దగ్గర ఇప్పుడు ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లాక్డౌన్లో స్టార్ట్ అయింది. లాక్డౌన్ పెట్టడం వల్ల మనం ఎక్కడ బయటికి వెళ్ళలేని ఛాన్సులు ఉండే అప్పుడు. కాబట్టి మేము ఏం చేద్దామంటే ఇట్లా చేద్దామని చెప్పేసి మేము ఆన్లైన్లో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆన్లైన్లో ఒకరొకరికి ఇట్లా కలిపి ఒక 5-6 మంది జాయిన్ అవుతుండే. అట్లా పాటలు పాడడం, వాక్యం చెప్పుకోవడం, అట్లా అట్లా స్టార్ట్ చేసినాం. దేవుడు ఇక్కడ తీసుకొచ్చిండు. అసలు ఇది గొప్ప విషయం తెలుసా. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ రవి బ్రదర్కి తెలిసి ఈ విషయం, మరుజనకు తెలిసి ఈ విషయం కదా, స్వరాజ్ బ్రదర్కి తెలిసి ఈ విషయం కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇప్పుడు దగ్గర దగ్గర లాక్డౌన్ గురించి ఇప్పటివరకు అంటే ఎంత గొప్ప విషయం తెలుసా. దేవుడు అన్నిటికీ దేవుడే తోడున్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం మనం తెలుసా. నాకు రాత్రి సాక్ష్యం చెప్పుదాం అనుకున్నా కానీ టైం సరిపోలేదాడ నాకు కదా. స్టార్ట్ చేసి వదిలేసినాం. అందరు దీనికి సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిర్రు. అది గొప్ప విషయం. అక్కడ మేము ఇంకా మెసేజ్ ఎవరైతే చెప్పలేకపోతారో వాళ్ళకి నేను మెసేజ్లు వాట్సాప్లో పంపించడం కానీ, ఇట్లా ప్రిపేర్ మీరు గారు అని చెప్పినాం, కానీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. మాకన్నా ఎక్కువ ముందుకు వచ్చి చెప్పగలుగుతారు ఇప్పుడు వాళ్ళు కదా. అన్నీ దేవుని కృప వల్లనే అవన్నీ కదా. దేవుని ప్రణాళిక లేకపోతే మనం ఏం చేయలేము అసలు కదా. దేవుడు ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పగలరు. సాక్ష్యం దేవుడు దీవించుకున్నాక ఇంకా మనకు ముందు నడిపించుకున్నాక దేవుడు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు పరిశుద్ధరావు బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేసిండు. ఈరోజు రవి బ్రదర్ కానీ పరిశుద్ధరావు బ్రదర్ కానీ, రవి బ్రదర్ ఏమో అందరికి కాంటాక్ట్స్ నెంబర్ ఇచ్చిండు. బ్రదర్ నాకు ఇట్లా నంబర్ కావాలా, నేను మళ్ళీ చేయాలంటే నువ్వు కూడా డిస్టర్బెన్స్ అవుతాయంటే, ఆయన పొద్దున్నే లేవంగానే నాకు అందరి నంబర్లు పంపించిండు. ఇక్కడ ఇది స్కైప్లో ఇప్పుడు మనకు ఇట్లా ఈమెయిల్ ఐడి పెడితేనే మనకు కాల్ కనెక్ట్ అవుతాయి అని చెప్పేసి పరిశుద్ధరావు చెప్పడం వల్ల ఆయనకు కూడా నేను దగ్గర దగ్గర గంట టైం స్పెండ్ చేసిన నాతోటి ఫోన్లోనే ఖాళీ. ఆయన ఫోన్లోనే ఇవన్నీ చూపించడం వల్ల ఇట్లా జరిగింది. అది రేపటి నుంచి ఇంకా మంచిగా చేద్దాం. అంటే మెసేజ్ పెట్టడం కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే దానివల్ల చెప్తున్నాను నేను కదా. పరిశుద్ధరావు బ్రదర్ నాకు మస్తు హెల్ప్ చేసిండు, రవి గారు హెల్ప్ చేసిండు, అందరూ హెల్ప్ చేస్తారు గ్రూప్లో అందరూ. అందరికీ థ్యాంక్స్, అందరికీ వందనాలు కదా.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఈ మీటింగ్ ఇట్లే కొనసాగుతూనే ఉండాలా. దేవుడు మనకు తోడుగా ఉండాలా అని మనం అందరూ ప్రార్థన చేయాలా కదా. దేవుడి యొక్క సాక్ష్యం దీవించును గాక. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే ముగించుకుందాం. ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ లేకపోతే మనోజన్న మీరు ఆశీర్వాదం ఇచ్చేసేయండి అన్న. మనోజన్న హలో అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ చెప్పు. మీరు బ్లెస్సింగ్ ఇచ్చేసేయండి అన్న. ఓకే. మన ప్రభుని యేసుక్రీస్తు కృప, మన దేవుని యొక్క నడిపింపు ధర, కేపీఎం ధర, విజ్ఞాపనం చేసే దేవునికి కృప సదాకాలం మన అందరికి తోడు కాక. ఆమీన్. ఆమీన్. ఆమీన్ అన్న. Praise the Lord, brothers and sisters అందరికీ. Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికి Praise ప్రైజ్ the లార్డ్. Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి.